రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్లో అందరికీ చాలా ఫేవరెట్ రస్మలై అండ్ దట్టు బాదం రస్మలై చేయబోతున్నారు. కొంచెం అంటే మనకు బాదం ఫ్లేవర్లో వస్తుంది. సో రస్మలై అంటేనే ఇష్టం, చాలా చాలా ఇష్టం. చాలా దాంట్లో మీరు బాదం ఫ్లేవర్లో ఇస్తున్నారు అంటే నాకు తెలిసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో మరి ప్రాసెస్ అంతా కూడా అలాగే ఉంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుందా రాజు గారు? సో అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ తినేప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. బాదం రస్మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాదం రస్మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పాలు 2 లీటర్లు, పాలు 1 లీటర్, బాదం పేస్ట్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, ఉప్మా రవ్వ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 4 చుక్కలు, పంచదార పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, బాదం రస్మలై. ఎస్ అండి. ముందుగా ఏం చేసుకోవాలి? సో ముందుగా మనం పాల విరుగుడు ఓకే రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే, సో పాలు మరిగించేసి నిమ్మరసం కొంచెం డ్రాప్స్ వేసేసి ఓకే విరుగుడు వస్తుంది కదా, సో దాన్ని వడగట్టేసి వాటర్ అంతా పిండేసి ఓకే ఇది రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందు. ఓకే, సో మనకు రస్మలైకి ఇది మేజర్ కదా. ఆవు పాలతో చేసుకోవాలి. ఓకే, ఆవు పాలతో చేసుకోవాలి. ఓకే, బాగుంటుంది రాజు గారు ఆవు పాలతో చేసుకోవడం? ఆవు పాలతో చాలా బాగా వస్తుందండి. రసగుల్లా కానీ రస్మలై కానీ బెంగాలీ స్వీట్స్ ఏవైతే ఉంటాయి కదా అవన్నీ కూడా ఆవు పాలు. సో అలాగే కుంకుమ పువ్వు కొంచెం మనం పాలలో మిక్స్ చేసేసి కొంచెం వేడి గోరువెచ్చని పాలలో వేసేస్తే మనకు ఇలా కలర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కూడా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో తర్వాత ఇక్కడ పాలు మరగబెట్టేసుకుందాం. ఓకే, సో పాలు. ఓకే, సో దీంట్లో సరిపడా పంచదార. ఓకే, కొంచెం ఎక్కువగా స్వీట్గానే ఉంటుంది. కొద్దిగా యాలకుల పొడి అండి. సో ఇదంతా కూడా సో ఇవి మరుగుతూ ఉంటాయి. సో ఈలోపు పాల విరుగుడు ఏదైనా కొంచెం గట్టిగా ఉన్న సర్ఫేస్ మీద తీసుకొని మనం సో బాగా రబ్ చేయాలి మనం. సో ఇలా ఫుల్ ఫోర్స్తో. సో దీంట్లో ఉప్మా రవ్వ అలాగే పంచదార పొడి. ఓకే, సో కొంచెం బాగా రబ్ చేసుకోవాలి కదా రాజు గారు? అలాగే. అవునండి. సరిపోతుందా రాజు గారు? రెడీ అయిపోయింది. సో ఇవి ఉడికించడానికి మనం కొంచెం పంచదార పాకం పెట్టేసుకున్నాం. ఇది అటువైపు మార్చేసుకున్నాం అండి. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో దీంట్లో పంచదార. ఓకే, సో ఇక్కడ పాకం రెడీ అవుతూ ఉంటుంది కదా. ఎస్. సో దీంట్లో మనం ఈ బిల్లలు ఇప్పుడు మనం బిల్లలా చేసేసుకోవాలి. ఓకే, సో వాటిని కొంచెం దీంట్లో ఉడికిచ్చేసి ఆ తర్వాత దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ పాలు ఎంత బాగా మరుగుతే మనకు ఆ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. సో రస్మలైలో మెయిన్గా మనకు అదే కదా ఇంపార్టెంట్. ఆ బిళ్ళలతో పాటు పాల టేస్ట్ అనేది మనకి యాక్చువల్లీ మేజర్గా టేస్ట్ని ఇస్తుంది, తెలుస్తూ ఉంటుంది. సో రసగుల్లాలో ఏంటంటే మనకు జస్ట్ పాకమే ఉంటుంది, బట్ రస్మలైలో మనకు అడిషనల్గా ఇది తెలుస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం మరగాలి. సో ఈలోపు దీంట్లో బాదం పేస్ట్ అండి. ఓ, మీరు కొంచెం బాదం ఫ్లేవర్లో ఇస్తున్నాను అన్నారు కదా? అవునండి. సో పొట్టు తీసేసుకొని పేస్ట్ చేశారా రాజు గారు? అప్పుడే అది బాగా వస్తుంది, కలర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. సో ఆల్రెడీ కుంకుమ పువ్వు కలిపేసిన పాలు. సో మనకి ఇదే కదా కలర్ ఇచ్చేది కొంచెం. ఎస్ అండి. సో ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఎస్ అండి. సో ఈ లోపు నేను ఇవి బిళ్ళలు చుట్టేస్తాను. ఓకే,
సో ఆల్రెడీ రస్మలై అంటేనే అది చాలా టెంప్టింగ్, అసలు ఆ పేరు వినగానే టెంప్టింగ్గా ఉంటుంది స్వీట్. ఇంకా దాంట్లో మీరు ఇంకా బాదం ఫ్లేవర్లో ఇస్తున్నారు కాబట్టి ఇంక చెప్పక్కర్లేదు. ఏదైనా ఫెస్టివల్స్కి కానీ లేకపోతే నార్మల్గా కూడా చేసుకోవడానికి బాగుంది. అంటే స్వీట్లు అవి చేస్తూ ఉంటారు కదా, సో ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు. బాగుంది. సో ఇలా రౌండ్గా చుట్టేసుకొని దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఓకే ఓకే, సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో మనం ఇది బాగా రావాలి అంటే మీరు ఇందాక పాల విరుగుడు రబ్ చేసినట్టు అది బాగా ఫోర్స్గా చేసుకోవాలి. అది కూడా మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే బాగా వస్తాయండి. సో పాల విరుగుడు కూడా మొత్తం మరీ చల్లబడకుండా సో కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఓకే, సో ముందుగానే నేను కొన్ని చేసి పెట్టాను. ఓకే, సో ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసేసుకుని సో ఆ షుగర్ సిరప్ అంతా కూడా ఓవరాల్ గా అది అబ్జర్వ్ చేసేసుకోవాలి. స్వీట్నింగ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో దాని తర్వాత మనం దాంట్లో షిఫ్ట్ చేసేస్తే ఆ పాలు ఆ మిశ్రమాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసేస్తుంది. ఓకే, వావ్, సూపర్ రాజు గారు. సో చూస్తుంటేనే ఇంక అయిపోతుంది అనిపిస్తుంది. సో కొంచెం ఇక్కడ మరగాలి, ఇక్కడేమో కొంచెం మనకి ఆ సిరప్ అంతా అబ్జర్వ్ అవ్వాలి. ఆలోపు మరి కార్వింగ్ చేసేస్తారా? సింపుల్ ఒక ఫ్లవర్ చేసేస్తాను క్యారెట్తో. ఎస్. సో కొంచెం లావుగా ఉన్న క్యారెట్ తీసుకున్నాను. చిన్న సైజ్ ఫ్లవర్ చేస్తున్నాను అండి. సో పెటల్స్లా వేసేసి ఓకే, సో మధ్యలో చిన్న రౌండ్ షేప్ ఇస్తున్నాను. సో ఇది సరిపోతుందా రాజు గారు? కొంచెం సిమ్లో పెట్టండి. ఓకే, సో ఎంత మరిగితే మనకి ఆ మిల్క్ది ఆ ఫ్లేవర్ అనేది అంత బాగా తెలుస్తూ ఉంటుందండి. సో ఈ మధ్యలో రౌండ్ కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇక్కడ నుంచి పెటల్స్ అండి. ఓకే, ఓకే, సో వీటి మధ్యలో ఉన్న కొంచెం ఫ్లెష్ తీసేస్తే మనకి పెటల్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి. ఓకే, సో క్యారెట్లో బాగా కనిపిస్తుంది ఫ్లవర్ అనేది. ఆ కలర్ అది బాగుంటుంది కదా. ప్లేట్ గార్నిష్ కానీ మనం సలాడ్స్ అవి చేసుకున్నప్పుడు మధ్యలో సెంటర్లో ఫ్లవర్ పెట్టినా మనకు బాగా ఉంటుందండి. సో ఇంకొక రో వేస్తున్నాను. ఓకే, ఇలా చిన్నగా గ్రోస్ ఇస్తున్నాను. ఇలా కొంచెం అడ్డంగా కూడా. ఫైన్, రైట్. ఓకే, సో కార్వింగ్ రెడీ. సో వీటిని దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో అది మార్చేసి సో ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. ఓకే రాజు గారు, కొంచెం సైజ్ అనేది కూడా పెరిగింది. అవును, కొంచెం సాఫ్ట్గా అవుతాయండి. కొంచెం ఇలా స్పాంజ్గా చూడండి, ఇలా నొక్కేస్తే మనకు ఆ సిరప్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇంకా మనకు ఆ సిరప్తో పాటు ఏం వేసుకోక్కర్లేదు, ఇందులో కూడా స్వీట్నింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసేసుకుంటే చాలన్నమాట. ఎస్ అండి, కొంచెం ఇలా పిండేసి వేసేసుకుంటే దీన్ని ఈ మిల్క్ అనేది తొందరగా అబ్జర్వ్ చేస్తుందండి. ఓకే, సో ఇంతే, సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో. బాగుంది రాజు గారు. కొంచెం టైం టేకింగ్ అయినా కూడా ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే ఉంది, చేసుకోవచ్చు. అయినా మనకి ఇలాంటి స్వీట్స్ అంటే టైం టేకింగ్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ అది ఎవరు ఆలోచించరు, బికాస్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ ఎంత టైం అయినా అది ఓకే అనిపిస్తుంది.
సో కొంచెం సేపు దీన్ని ఇలా వదిలేస్తే ఆ పాలంతా కూడా కొంచెం వాటికి ఇవి పీల్ చేసుకుంటే సిరప్ లో కొంచెం ఇలా నొక్కేసాం కదండి, సో దీనివల్ల దాంట్లో ఉన్న వాటర్ వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఆ ప్లేస్ లో ఈ మిల్క్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఎప్పుడైనా రసగుల్లా లాగానే మనం చల్లగా సర్వ్ చేసుకోవాలి. యా, సో కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎస్. ఓకే. ఎస్, సర్వ్ చేసేసుకుందామా? ఓకే అండి. సో ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. సో ఎక్కువగా నిల్వ ఉంటుందండి. ఓకే. సో అప్పటికప్పుడు చేసుకొని తినాలి. ఎస్. సో పైనుంచి కొంచెం బాదం లేదా పిస్తా మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బాదంతో చేసాం కాబట్టి బాదం యాడ్ చేసుకోవాలి. ఓకే. ఎస్, బాదం రస్మలై రెడీ అండి. ఓకే. సో మరి వేడివేడిగా బాదం రస్మలై రెడీ. కొంచెం చల్లగా అయిన తర్వాత టేస్ట్ చూద్దాం. బట్ దానికన్నా ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేయండి. బాదం రస్మలై తయారు చేసుకునే విధానం: ముందుగా ఆవు పాలను మరిగించి నిమ్మరసం వేసి పాల విరుగుడు సిద్ధం చేసుకోవాలి. కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి పంచదార, యాలకుల పొడి వేసి మరగనివ్వాలి. ఒక బౌల్లో పాల విరుగుడు, ఉప్మా రవ్వ, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండల్లా చుట్టుకుని మధ్యకు నొక్కి బిళ్ళలు ఒత్తుకోవాలి. మరొక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బిళ్ళలు వేసి ఉడకనివ్వాలి. మరుగుతున్న పాలల్లో బాదాం పేస్ట్, నానబెట్టిన కుంకుమ పువ్వు, ముందుగా సిద్ధం చేసుకున్న బిళ్ళలు వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని తరిగిన బాదాంతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే బాదాం రస్మలై రెడీ.